గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పెద్ద లాంగ్ ట్రిప్ వేసానండి. నేను ఇంకా ముగ్గురు సాధువులను కలిసి పెద్ద లాంగ్ ట్రిప్ వేసాము. ఆ ట్రిప్లో మానవ నారాయణ సరోవర్ చూసుకొని నారాయణ సరోవర్ నుంచి ఈ కార్లో రాణ్ ఆఫ్ కచ్కి చూడటానికి వచ్చామండి. చాలా అద్భుతంగా ఉందండి. జీవితంలో కంపల్సరీ ఒక్కసారైనా చూడాల్సిన ప్రాంతం అండి. మూడు పక్కల సముద్రం, మధ్యలో దారి ఉంటుంది. ఆ దారిలో గుండా వెళ్తూ ఉన్నామండి. రాత్రి మేము క్రాస్ చేసేసేది మాకు తెలియక ఎట్లనో కనుక్కొని ఆ రోజు రాత్రికి అక్కడ హోటల్లో ఉన్నామండి. నలుగురము. చాలా అందంగా ఉందండి. ఇక్కడ వచ్చేసరికి చాలా సినిమాలు తీశారండి. ముఖ్యంగా మన తెలుగులో మగధీర సినిమా, హిందీలో లెక్కలేనని సినిమాలండి. ఇక్కడికి వచ్చేసరికి సంవత్సరానికి ఒక్కసారి ఈ పక్షులు వస్తాయండి. కరెక్ట్గా నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు ఉంటాయండి. ఒక్కో పక్షి 5 కేజీ నుంచి 15 కేజీ దాకా బరువు ఉన్నాయండి. 2 అడుగుల హైట్ ఉన్నాయండి. క్యాలిక్యులేటర్లో సౌండ్ ఉంటుంది చూడండి, కీ 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 అని సౌండ్ వస్తుంది కదా, సేమ్ సౌండ్ అండి. నాకు తెలిసి ఈ బర్డ్స్ సౌండ్స్ని కాపీ చేస్తుంటారు. సేమ్ సౌండ్స్. అది ఆ సౌండ్స్ ఏంటంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. కరెక్ట్గా 1/2 ఫీట్ ఆర్ 1 ఫీట్ వరకు వాటర్ ఉందండి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ తెల్ల ఉప్పు ఎడారి ఉందండి. ఈ తెల్ల ఉప్పు ఎడారి కొన్ని రకాలైన మినరల్స్తో తయారయ్యి వచ్చేసి మనకి అక్టోబర్, నవంబరు, డిసెంబర్ ఈ టైంలో కొన్ని చోట్ల వాటర్, కొన్ని చోట్ల దెబ్బలుగా ఉంటుంది. ప్లెయిన్గా దెబ్బలుగా ఉంటుంది. దీన్ని వాడకూడదండి. ఇది ఇక్కడికి వచ్చేసరికి టూరిజం కోసం ఎంతో దూరాల నుంచి ఎంతోమంది ఈ ప్రాంతంకి వస్తారండి. ఇది వచ్చేసరికి 46 కిలోమీటర్లు ఉందండి మొత్తం రాణ్ ఆఫ్ కచ్. బర్డ్స్ అయితే లెక్కలేనండి. అసలు మాకేం కదలబుద్ధి కావట్లేదు. 1/2 కిలోమీటర్ పోయేది, ఆగిపోయి చూసేది, 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయేది, ఆగిపోయి చూసేది. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. ఈ షూటింగ్కి మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఇటువైపు ఆయిల్, అంటే రష్యా నుంచి ఆయిల్ వస్తుందండి. ఈ రష్యా ఆయిల్ని ఇక్కడ రిఫైనరీలు చాలా ఉన్నాయండి. అందువలన చూసేవాళ్ళు, అంటే టూరిజం కోసం వచ్చేవాళ్ళు ఒక పావు వంతు అయితే 3/4 వంతు భారీ లారీలు వెళ్తున్నాయండి ఇటువైపు. మరి ఎక్కడుందో మరి హార్బర్ మాకు తెలియదు. కరెక్ట్గా ఈ నారాయణ సరోవర్ దగ్గర వచ్చేసి కోటీస్ చూసుకున్నాము. కోటీస్ కరెక్ట్గా పాకిస్తాన్కి, ఇండియాకి బోర్డర్ అండి. అస్సలు అక్కడ వర్ణించలేదండి. అది మాత్రం చెప్పలేంది. ఆ ఆనందం కానీ, ఆ గాలి కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఆ సీనరీస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు. పొద్దునెళ్ళి సాయంత్రం దాకా నేను అక్కడే ఉన్నాను. కొన్ని నాకు తెలిసి లక్షలు ఉంటాయండి బర్డ్స్ ఈ వాటర్లో. అద్భుతంగా ఉంది. ఇక్కడ హోటల్ తీసుకోవాలంటే భయంకరమైన ఎక్స్పెన్సెస్ అండి. మాకు రాత్రికి 5,000 తీసుకున్నారండి. ఒక రాత్రికి 5,000 నుంచి 15,000 దాకా హోటల్స్ ఉన్నాయండి. ఫెసిలిటీస్ మాత్రం మనం కళ్ళు మూసేసుకోవాల్సిందే. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఈ బాబా గారు ఆ చర్మంతం బ్రహ్మచారి, పరిపూర్ణంగా బ్రహ్మచర్యం తీసుకున్నారు. ఆ నల్ల పంచి కట్టుకుందే నేనండి. ఈ రెనాల్డ్ క్విడ్ కారులో పెద్ద సాహసం చేశామండి. రోడ్డు అస్సలు బాగోలేదండి. పెద్ద గుంతలు కార్కి కింద తగులుతూ ఉన్నాయి. ఎట్లానో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని వచ్చామండి. మధ్యలో మా కార్ టైర్ పంచర్ అయింది. మేము అయిపోయాం భగవంతుడా అనుకున్న టైంలో వేరే ఒక వెహికల్స్ వెళ్తుంటే ఆ వెహికల్లో ఒక మనిషి ఒక సాధువు ఎక్కి వెళ్ళి ఆ టైర్ తీసుకెళ్ళి పంచర్ వేయించుకొని, స్టెప్నీ టైర్ కూడా గాలిపోయి ఉంది. ఇంకా స్టెప్నీ టైర్ తీసుకొని వెళ్ళి పంచర్ వేయించుకొని వచ్చారు. ఇంకా మళ్ళీ బయలుదేరేసాం. అక్కడ కానీ బండి ఆగిందంటే మాత్రం పట్టించుకునే దిక్కులేదండి. భగవంతుడి రూపంలో ఆ వెహికల్ వాళ్ళు మాకు వచ్చారండి. ఎంతో హెల్ప్ చేశారు. నిజంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఈ గుజరాత్లో వచ్చేసి ఈ
కరెంటు మనకి ఇక్కడ వచ్చేసరికి అణు థర్మల్ కేంద్రాలు ఉన్నాయండి, కానీ ఇక్కడ ఎక్కువ విండ్ ఎనర్జీ ఎక్కువ వాడుతున్నారండి. ఎక్కడ ఖాళీ ప్రదేశం చిక్కినా కానీ అక్కడ మొత్తం విండ్ ఎనర్జీని వాడుతున్నారండి. చూసారండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో, కానీ కిందకి 10 అడుగులు ఉంటుందండి కిందకి డెప్త్, అంటే దిగటానికి వాటర్ దగ్గరికి వెళ్ళడానికి. వాటర్ నేను దిగి ట్రై చేసి చూశానండి. ఉప్పగా కూడా కాదండి, అది ఒక రకమైన టేస్ట్, బాగా నీచు వాసన. పొర్రపాటున కానీ ఎక్కడైనా దిగి నించున్నామంటే దోమలు వచ్చేస్తున్నాయి, విపరీతంగా ఉన్నాయి ఇక్కడ దోమలు. అది మాటల్లో చెప్పలేదు, ఒక్క నిమిషం కూడా నించోలేకపోయాము. అయినా అట్లానే చాలామంది చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ దిగి ఫోటోలు తీసుకొని వీడియో షూట్స్ చేసుకొని చేస్తున్నారు. మేము ఎక్కడ చూసినా ఆగిపోవాలనిపిస్తుంది, కానీ దోమల దెబ్బ వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాము. కరెక్ట్గా ఇది ఎండ్ అయినాక ఒక ద్వీపంలాగా వస్తుంది. అక్కడ వచ్చేసరికి డోలోవిరా అంటారు. డోలోవిరా అంటే హరప్పా సివిలైజేషన్స్, మన పూర్వీకులు వాళ్ళు ఎట్లా వాటర్ ట్యాంక్స్ నిర్మించుకున్నారు, వాటర్ని ఎట్లా స్టోరేజ్ చేసుకున్నారు, అప్పుడు లెటిన్స్ ఎట్లా వాడారు, అంటే అప్పుడు పైపింగ్ సిస్టమ్ ఎట్లా చేశారు, ప్లంబింగ్ సిస్టమ్ ఎట్లా చేశారు, అప్పుడు గుంపులు అంటే మందలుగా ఉండి ఇల్లు కట్టుకొని ఎట్లా ఉండాలి, మొత్తం మన దగ్గర 2000-3000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు అన్నీ ఏర్పాటు చేసుకున్నారండి. మనకి ఇప్పుడు సేమ్ మన అపార్ట్మెంట్స్లో ఉన్నట్టుగా, మన ఇళ్లల్లో ఉన్నట్లుగా లెటిన్ షీట్స్, ప్లంబింగ్, తర్వాత వాటర్ని, తాగే వాటర్ని ఎట్లా స్టోరేజ్ చేసుకోవాలి, పొలాలకి నీళ్ళు ఎట్లా మళ్ళించుకోవాలి, చెక్ డ్యామ్స్, తర్వాత వాటరు న్యాచురల్గానే ప్యూరిఫై అయ్యేటట్టుగా లేయర్లుగా ఒక బావిలోని అన్నీ ఏర్పాటు చేసుకున్నారండి. తాగడానికి ఒకవైపు, వాడుకునే నీళ్ళు ఒకవైపు, బాగా పొలాలకి వీటికి నీళ్ళు ఎండాకాలంలో కష్టమవుతుంది కదండి, ఆ టైంలో వాటర్ స్టోరేజ్ ఉండటానికి పెద్ద చెరువు, ఆ చెరువులో మళ్ళీ ఈ ఫిషింగ్ చేసుకోవడానికి అనుకువగా ఫిషింగ్ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్నారండి. అది మాటల్లో చెప్పలేంది, తిరిగి చూడాల్సిందే. అయితే నైట్ టైం ఎంత భయంకరంగా చలి ఉంటుందో, డే టైం అంతే భయంకరంగా ఎండ ఉందండి. ఎండలోనే దగ్గర ఒక 2.5 hours 3 hours మొత్తం తిరిగి చూసామండి. ఇక్కడ గైడ్కి 500 తీసుకుంటారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనకు తెలుగు వాళ్ళు కష్టమండి. హిందీ, ఇంగ్లీషు, తర్వాత మరాఠీ, ఈ 3 లాంగ్వేజెస్ అక్కడ అవైలబుల్ ఉన్నారండి గైడ్స్. అంటే లోకల్ వాళ్ళే మొత్తం తిరిగి మనకి చూపిస్తారండి. దగ్గర 2.5 kilometers 3 kilometers నడవాలి కదా, మనకు 500 అంటే చాలా తక్కువే, 1000 ఇచ్చినా తక్కువేనండి. ఎందుకంటే ఎండలో మనతో పాటు తిరుగుతూ మనం ఏది అడిగినా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే 30% వాటర్ ఉందండి, 20% అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయండి. కింద నేలని నేను తవ్వి చూశానండి, 1/2 feet వాటికి మీకు ఉప్పు లేయర్లుగా పేరుకొని ఉందండి. నేను టేస్ట్ చేద్దామని చెప్పి నోట్లో పెట్టుకున్నానండి, మా సాధువులు ఒప్పుకోలేదు. వద్దు మహారాజా, ఈ ముట్టుకోవద్దు, మంచిది కాదు, ప్రమాదం అన్నారు. అందుకని టేస్ట్ చూసి అట్లా పడేశాను. ఇది మాత్రం కారులో వెళ్తుంటే నేను ఎక్కడైనా స్వర్గంలో వెళ్తున్నానా, ఎక్కడైనా ఒక అంటే అది వర్ణించలేని అనుభూతి, అంత అద్భుతంగా ఉందండి. అది చూడండి, కారు వెళ్తుంటే ఆ ప్రయాణం, ఆ గాలి ఎక్సలెంట్ అండి. కాకపోతే పురుగులు, దోమలు, చీమల్లాగా ఒక రకమైన పురుగులు అండి. అవి చంపేస్తే, అంటే పొరపాటున మనం కుట్టామనుకోండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది కారులో నిండా ఎక్కేసినాయండి, కారు నిండా. పర్వాలేదండి, ఇట్లాంటి చెట్లకి వెళ్ళినప్పుడు సహజమే కదా. అయితే మాత్రం మనిషి ఒక్కరు కూడా లేరండి ఎక్కడ షాపులు కూడా లేవండి. దగ్గర 26 kilometers పాటు ఒక్క షాప్ కూడా లేదు. మేము మధ్యాహ్నం కూడా ఏం తినలేదండి. తిందాము ఇక్కడ ఈ స్పాట్లో ఆగి ఏమైనా అంటే తిందాము అనుకుంటే అంతా ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసుకున్నామండి. తిందామంటే ఒక్క స్పాట్ కూడా లేదు. పొరపాటున ఆగామంటే దోమలు వచ్చేస్తున్నాయి. అసలు ఈ పక్షులు మాత్రం విపరీతంగా ఉన్నాయండి, అటు ఇటు. అసలు వాటి సౌండ్స్, వాటితోనే మమేకం అయిపోయి ఉండిపోవాలనిపించింది. నారాయణ సరోవరాల్లో వచ్చి 2వ సరోవర్ అండి. చక్కగా స్నానం చేసుకున్నామండి, గుడి దర్శనం చేసుకున్నామండి. అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే దర్శనం అద్భుతంగా జరిగిందండి.
ఇక్కడ ఈ సరస్సులో పిండ ప్రదానాలు కూడా ఎంతో దూరం నుంచి వచ్చి పిండ ప్రదానాలు కూడా చేస్తారండి. మాకు ఇక్కడ ఎక్కువ నారాయణ సరోవర్ దగ్గర గస్తీ కాసేవాళ్ళు బాగా మిలిటరీ సోల్జర్స్ ఎక్కువగా ఉన్నారండి. మా వెహికల్ని 2 సార్లు తనిఖీ చేశారండి. స్పెషల్ పర్మిషన్ అయితే ఏం అవసరం లేదండి. కాకపోతే మాత్రం ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాత్రం కంపల్సరీ చెక్ చేస్తారండి. రోడ్డు మీద కూడా ఎక్కడ వెహికల్ ఆగనివ్వట్లేదు. ఆగితే చాలు ఒప్పుకోవట్లేదండి. నారాయణ సరోవర్ కాడ నుంచి ఈ రాన్ ఆఫ్ కచ్ అయిపోయేదాకా ఎక్కడ ఆపడానికి లేదు. మధ్యలో మాత్రం అక్కడక్కడ సిటీస్ వస్తాయండి, చిన్న చిన్న ఊళ్ళు. ఆ ఊళ్ళోనే మనం ఏదైనా ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకోవాలండి. ఇట్లాంటి ప్రదేశానికి వెళ్ళేటప్పుడు స్టెప్నీ టైర్ కంపల్సరీ, గాలి పంపు కంపల్సరీ, అన్ని రకాల టూల్స్ పెట్టుకొని వెళ్ళాలండి. పొరపాటున ఆగిందంటే మాత్రం మనిషి అనేవాళ్ళు లేరండి. ఒక 3 స్పాట్లు ఉన్నాయండి. ఆ 3 స్పాట్ల దగ్గర మాత్రం జనాలు ఉన్నారండి. అయితే ఈ రోడ్డు చిన్నదే కానీ ఆ పక్క ఈ పక్క లారీ పార్కింగ్ చేసుకోవడానికి, కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ ఉన్నాయండి. అయితే ఎక్కువసేపు మాత్రం ఉండడానికి లేదండి ఇక్కడ. అందువలన మేము ఆగుతూ చూసుకుంటూ వెళ్ళామండి. మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే ఓన్ వెహికల్లో వెళ్ళండి, లేదంటే భుజ్ నుంచి ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి. ఇక్కడ మాత్రం అస్సలు ఒక్క సర్వీస్ కూడా లేదండి, ఏ వెహికల్స్ లేవండి. మనం ఆ భుజ్ నుంచే మనం ఒకవైపుగా వెళ్తే నారాయణ సరోవర్ వస్తుంది, ఇంకో వైపుగా వెళ్తే వచ్చేసి ఈ రాన్ ఆఫ్ కచ్కి మనం చేరుకోవచ్చు. చూసారు కదండి, వాటర్ కొంత ఉప్పు ఎడారి ఉంటే కిలోమీటర్లు ఉంటుందండి, లేకపోతే అసలు ఏమీ ఉండట్లేదు, పూర్తిగా వాటర్ ఉంటున్నాయి. ఈ 46 కిలోమీటర్లు దాటుకున్నాక ఒక ద్వీపంలాగా వస్తుందండి. ఆ ద్వీపం దగ్గర ఈ డోలోవీరా హరప్ప సివిలైజేషను, తర్వాత మ్యూజియము అన్నీ చూసామండి. ఇంకా భూ ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా వాటర్ ప్రవహించడం చాలా అద్భుతంగా అనిపించిందండి. ఇక్కడ ఇంకో అవకాశం కూడా ఉందండి. మనం ఆ రాజస్థాన్ వాళ్ళ బట్టలు వేసుకొని మంచిగా ఫోటోలు దిగొచ్చండి. నేను దిగుతానని చెప్పి అడిగానండి. అడిగితే మా సాధువులు ఒప్పుకోలేదు, ఫోటోలు వీడియోలు తీయడానికే ఒప్పుకోలేదు. అట్లా పర్మిషన్ తీసుకొని ఫోటోలు వీడియోలు దిగామండి.